హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పులగమన్నం చేద్దామండి. అదే ఇదివరకు రోజుల్లో పండగలకు వండేవారు కదండి. ఇప్పుడైతే మనం ఎప్పుడు పడితే అప్పుడు వండేసుకోవచ్చు. మా అమ్మ మా అమ్మమ్మ ఎలా అయితే వండేవాళ్ళో అలాగే చేసి చూపిస్తానండి ఈరోజు. దీనికి కావాల్సినవి చూసేద్దాం రండి. ఒక గ్లాస్ ఏమో పప్పు అండి, ఒక గ్లాస్ ఏమో బియ్యం. కొందరైతే ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకుంటారు. నాకైతే సమానంగా ఉంటే టేస్ట్ ఉంటుంది, బాగుంటుందని ఇలా తీసుకుంటున్నాను. ఈ పప్పునైతే వేపేసుకుందాం. పొయ్యి దగ్గరికి రండి. పొయ్యి అయితే వెలిగించేసుకుందాం. పప్పు వేపుకోవడానికి బాండ్లు అయితే పెట్టుకుందామండి. బాండ్లు అయితే వీటైందండి. పప్పు అయితే వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు లైట్గా కలర్ వచ్చేంత వరకు వేపుకుందామండి. పప్పు అయితే ఇలా తిప్పుకుందామండి. పొగటం మనకి తెలుస్తుందండి, స్మెల్ వస్తుంది, కొంచెం కలర్ వస్తుందండి. తిప్పుకుంటే ఇలాగే వేపుకుందాం. పప్పు అయితే వేగిందండి. పొయ్యి అయితే కట్టేసుకుందాం. ఇదిగోండి పప్పు వేగటం తెలుస్తుంది మనకి. ఇలా ఉంటే సరిపోద్దండి. దీన్ని అయితే కడిగేసి కుక్కర్లో వేసేసుకుందామండి. పప్పుని ఇలా గాలిచ్చి తీసుకుందామండి. అంటే కొంచెం రాయి అని ఇసుకని ఉంటే బయటకు వచ్చేస్తుందని. పప్పు అయితే కడిగి గాలిచ్చేసానండి. బియ్యం కూడా ఒక కప్ డబ్బా అయితే వేసేసుకుంటున్నాను. గ్లాసు బియ్యం అయితే వేసుకున్నానండి. ఇది కూడా కడిగి తీసుకుందాం. పప్పు బియ్యం అయితే కడిగి తీసుకున్నామండి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో దాంతోనే బియ్యం తీసుకున్నానండి. అలాగే నీళ్లు కూడా తీసుకుందాం. నేనేమో పప్పు గ్లాసు బియ్యం గ్లాసు తీసుకున్నాను కదండి. 4 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇందులోనే ఉప్పు అయితే వేసుకుందామండి. 2 స్పూన్లు వేస్తున్నాను రైస్కు సరిపడా. అలాగే పప్పు వంగిపోకుండా ఒక చిన్న స్పూన్ ఆయిల్ అండి, మంచి నూనె. ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నామండి. విజిల్ పెట్టేసుకుందాం. చేస్తున్నానండి నేను. పులగంలోకి కూర కావాలి కదండి. పచ్చి పులుసు అండి. పచ్చి పులుసు చేద్దాం. పచ్చి పులుసుకు కావాల్సిన సరుకులు చూసేద్దాం రండి. ఇగోండి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నాను. చిన్న వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ఒకటండి, నిమ్మకాయ సైజు అంతా చింతపండు, 2 టమాటాలు, ఒక 3 వంకాయలు, ఒక స్పూను జీలకర్ర. ఇవి పొయ్యి మీద పెట్టి వేపేసుకుందాం. బాండ్లు అయితే పెట్టేశాను. బాండ్లు అయితే వీటైందండి. నూనె అయితే వేసుకుందాం. ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఆయిల్ అయితే వీటైంది. పచ్చిమిర్చి వేసేసుకుందాం అండి. అలాగే వంకాయ ముక్కలు కూడా తీసుకున్నానండి. టమాటా వేసేసుకుందాం అండి. ఇవన్నీ ఇలా కలుపుకుందాం. ఇదిగోండి ఇలాగైతే వేగాయి మనకి ఇవి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు అండి, జీలకర్ర వేసేసుకుందాం. వేగటం అయితే అయిందండి. పొయ్యి కట్టేసేసుకుందాం. ఇదిగోండి ఉప్పు అయితే వేసేసుకొని ఇది రుబ్బేసుకుందామండి. మేమైతే ఇలాగే రుబ్బుతామండి. మా అమ్మ వాళ్ళు అయితే పచ్చిపులుసు ఇలాగే చేస్తారండి ఇప్పటికీ కూడా. మనకు అన్నం అయితే విజిల్ వచ్చేసిందండి. ఇంకొక విజిల్ రానికి కట్టేసుకుందాం. పచ్చిపులుసు అయితే మేము ఇలా చేస్తామండి. మా అమ్మమ్మ కూడా ఇలాగే చేసేవాళ్ళు.
అదే వాళ్ళని చూసి నేను కూడా అలాగే చేస్తున్నానండి. ఇది కొంచెం ఇలా మెత్తగా రుబ్బేసుకొని ఇందులో కడిగి నానబెట్టుకున్న చింతపండు కలిపి రసం తీసి వేద్దామండి. ఇలాగైతే మెత్తగా రుబ్బేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో చింతపండు కలిపి రసం అయితే తీసుకుందాం. ముందుగా కొంచెం ఉల్లిపాయలు వేస్తానండి. ఇదిగోండి చిన్న ఉల్లిపాయ అయితే కట్ చేసి ముక్కలుగా నేను వేస్తున్నాను ఇందులో. రెండో విజిల్ అయితే వచ్చిందండి. పొయ్యి అయితే కట్ చేసుకుందాం. ప్రెజర్ పోయిన తర్వాత తీసి చూద్దామండి. వేసిన తర్వాత కూడా ఒకసారి ఇలా రుబ్బుకుందామండి. కొంచెం ఉల్లిపాయలు లైట్గా నలిగితే ఆ ఫ్లేవర్ పచ్చిపులుసులోకి దిగి టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ మెత్తగా నలగకూడదు, కచ్చాపిచ్చా నలగాలండి. అలాగా ఇలా రుబ్బుకున్న దీంట్లోకి చింతపండు అయితే రసం కలిపి తీసుకుంటున్నానండి. మొత్తం కలిసేంత వరకు ఇలా తిప్పుకుందాం. అంచులు మొత్తం ఇలా తూసేసుకొని కలుపుకుందామండి. అంటే పప్పు గుత్తితో తిప్పాం కదా, ఈ సైడ్లో అంటుకొని ఉంటుంది. ఇదిగోండి చక్కని పచ్చిపులుసు అయితే మనకి రెడీ పులగవన్నంలోకి. చిక్కగా ఉందండి, బాగా ఇలాగే ఉండాలి మనకు, బాగుంటుంది. సరే అన్నం అయితే చూద్దామండి. పచ్చిపులుసు అయితే మనకి ఇలా రెడీ అయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకొని పులగంలోకి బెల్లం కోరుకుందామండి. బెల్లం అయితే ఇలా కూరేసుకుందామండి మనకు సరిపడంత. ప్రెజర్ అయితే పోయిందండి కుక్కర్దే. మూత చూసుకుందాం రండి. ఇలా ఉడికిన అన్నాన్ని ఇలా అనుకోవాలండి. మెత్తబడుతుంది, కొంచెం వేడి మీద కలుపుకోవాలి ఇలాగా మనం. ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. ఇది ఇలా వంట చేసేసుకోవాలండి. ఇలా పెట్టేసుకున్నాం మనం. దీంట్లోకి తురుముకున్న బెల్లం అండి, మన రుచికి తగినంత, మనం ఎంత కావాలితే అంత అండి. ఇందులోనే నెయ్యి అండి, నేనైతే 2 స్పూన్లు తీసుకున్నాను. మీకు మీ నచ్చినంత పోసేసుకోండి. ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకుందామండి. దీన్ని కూడా ఇలా చేసేసుకొని, కాలుతుందండి, చేత్తోనే చేసుకుంటే బాగుంటుంది కానీ వేడిగా ఉంది. ఇదిగోండి చిక్కని పచ్చిపులుసు పులగవన్నం ఇలా వేసేసుకోవటమేనండి. మీకు ఇలా ఇష్టమా నెయ్యి బెల్లంతో? లేదు పచ్చిపులుసు పులగవన్నం ఇష్టమా? కామెంట్ చేయండి. నాకైతే నెయ్యి బెల్లంతోనే ఇష్టం అండి, పచ్చిపులుసు అయితే ఇష్టం ఉండదు. ఇది మా ఆయనగారు తినేస్తారులేండి. ఇదిగోండి ఇలా తీసేసుకొని, ఇలా బెల్లం వచ్చేలాగా నెయ్యి వచ్చేలాగా తీసేసుకొని, బాగుందండి, బాగా వచ్చుద్ది. పచ్చిపులుసు కూడా కొంచెం టేస్ట్ చేస్తా, నాకు ఇష్టం ఉండదు కానీ టేస్ట్ చేస్తున్నానండి.
బానే ఉందండి పచ్చిపులుసుతో కూడా, కానీ నాకు ఇదైతే వద్దు, ఇదే తింటాను. వీడియో చూసి మీరు కూడా చేసుకొని తినండి అలాగా. మన ఛానల్లో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ప్లీజ్. బాయ్ అండి.